నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య మనం చూసుకుంటూ ఉంటే ఏం జరుగుతున్నా కూడా ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతున్నా కూడా ఫస్ట్ వచ్చే పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి కన్నా ఎక్కువగా కూడా సజ్జల రామకృష్ణ పేరు వినిపిస్తుంది ఏ వ్యవహారంలో అయినా సరే. అసలు ఆయన గురించి ఏంటంటారు? ఎందుకు ప్రతి దాంట్లో వేలు పెట్టే వ్యవహారం కనిపిస్తుంది? సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఎవరండి? ఒక సలహాదారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నారు. ఒకప్పుడు సాక్షిలో గుమస్తా. ఆయన రెస్పాన్సిబిలిటీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వడం. జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కాదు. ఆయన కనీసం సర్పంచ్గా కూడా గెలవలేదు. సర్పంచ్గా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి గెలవలేదు. ఈ రోజు ప్రభుత్వ వ్యవహారాలు ఎక్కడ చూసినా ప్రజలు ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ మాట్లాడటం లేదు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనే సమాధానం చెప్పకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేత చెప్పిస్తున్నారు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలు ముఖ్యంగా దేనిపైన చేశారండి? వాళ్ళకి రావాల్సిన ఏవైతే వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు అవుట్ గురించి వాళ్ళు పోరాడారు. వాళ్ళకి కావాల్సిన హక్కుల గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు అంగన్వాడీలు పోరాడుతూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఏదంటే అది మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే ఈ అంగన్వాడీలకి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ముద్దులు పెట్టి నేను మీ అందరికి అండగా ఉంటాను, మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తాను ఇవేమని మాయ మాటలు చెప్పాడండి. అక్కడ అంగన్వాడీలు కూడా ఏమనుకున్నారు? వాళ్ళది ఏంటంటే చిన్న చిన్న బతుకులు కాబట్టి మన బతుకులు మారుతాయి, మన జీవితాలు మారుతాయని వాళ్ళంతా ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. వాళ్ళు ఓట్లేయడమే కాకుండా 10 మందితో చెప్పుకొని వేశారు. ఈ రోజు ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మోసం చేశాడు. 4.5 ఏళ్ళు అవుతున్న చేయకపోగా వాళ్ళు ఈ రోజు రోడ్డుపైకి వచ్చి వాళ్ళపైన ఎస్మా ప్రకటిస్తా అంటాడు. ఎస్మా ప్రకటించడానికి నువ్వు ఎవడవి? ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడితే ఏమన్నాడంటే వాళ్ళ 1,00,000 మందికి మేమేం చేయము, ఆ 1,00,000 ఓట్లు పోతే మాకేం పర్వాలేదు, ఆ ఓట్లు వేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా అంటూ అన్నాడు. అంటే వాడు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఓట్ల కోసమే రాజకీయం చేస్తున్నాడు దానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ప్రజలందరూ నిన్ను ఎన్నుకునింది సుపరిపాలన అందించడానికి. నువ్వు ప్రజలకు మంచి చేయాలి, అంతేగాని ఓట్ల కోసం రాజకీయం చేస్తావా? ఓట్ల కోసం మా ఓట్లు వేరే ఉన్నాయంటారు. ఎక్కడయ్యా నీ ఓట్లు ఉండేది? ఒకప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఓడిపోయారండి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓట్ల కోసం రాజకీయం చేస్తే మరి ఇలా అంగన్వాడీలకి అన్యాయం చేస్తే వాళ్ళ తర్వాత ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళ నుంచి? అదే అంటున్నాడు కదా, ఈ 1,00,000 మంది మాకు ఓట్లు లేకపోతే పోయారు, మా ఓట్లు వేరే ఉన్నారని చెప్పి. అంటే ప్రతి ఒక్కటి ఓటుతో గొలుస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేదానికి ఇది ఒకటి ఉదాహరణ. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడదామండి. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళ అంగన్వాడీల గురించి చర్చ జరపడానికి నువ్వెవరవి? నీకే అర్హత ఉంది? ప్రజలు ఎన్నుకోబడ్డ మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నాడు. వాళ్ళకి జవాబుదారీతనం ఇవ్వాల్సింది మంత్రులు, ముఖ్యమంత్రి. నువ్వు కాదు, నువ్వు సలహాదారుడివి. ఎవరికి సలహాదారుడివి? జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడి. నీ సలహాలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చుకో, ప్రజలకు కాదు, అంగన్వాడీ ఈ రోజు చేసే వాళ్ళకి కాదు. నీ డ్యూటీ గుర్తుపెట్టుకో, నీ రెస్పాన్సిబిలిటీ గుర్తుపెట్టుకో. అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే జనాలు చూస్తూ ఊరుకోరు. ఇంకొక మాట అంటా ఉన్నాడండి. ఏంటంటే ప్రతి ఒక్కటి ఏది జరిగినా మంత్రులు రారు, ఎమ్మెల్యేలు రారు, పెద్ద ముత్తైదులాగా ఈయన ముందరకు వస్తాడు. ఈయనెవరు అసలు? హూ ఈజ్ సజ్జల అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేక ఇలాంటి వాళ్ళని సెకండరీ లాగా ఇలాంటి వాళ్ళని పంపిస్తూ ఉన్నాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పబోయేది ఏంటంటే, నువ్వు చర్చ జరపాల్సింది దేనిపైన? నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు కదా, నువ్వు ముఖ్యమంత్రి కదా, బాధ్యత గల ముఖ్యమంత్రిగా నువ్వేం చేయాలి? రాష్ట్రంలో ఈ రోజు అంగన్వాడీలు ఒకటే కాదండి, మున్సిపల్ కార్మికులు చేస్తున్నారు, విద్యార్థులు చేస్తున్నారు, అందరూ కనీసం ఒక్క మాట వాళ్ళని చర్చలకు పిలవాలి. గతంలో చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకుముందు ఎవరన్నా దీక్షలు చేసినా, సమ్మెలు చేసినా వాళ్ళు పిలిపించేవారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం చెప్పింది లేదు. అసలు ప్రభుత్వం నుంచి ఎవరు వస్తారండి? ఈయన వస్తాడు పెద్ద ముత్తైదులాగా ముందరికి, సజ్జల రామకృష్ణారెడ్డి. ఈయన తప్పితే ఇంకెవరు వస్తున్నారు? సలహాదారులు ఏం చేసుకోవాలి? సలహాదారులు నువ్వు పెట్టుకున్నావు, నువ్వు నియమించుకున్నావు, నువ్వు సలహాలు ఇప్పించుకో. ప్రజలకు ఏమన్నా కష్టం వస్తే ఒక మంత్రో, ముఖ్యమంత్రో వచ్చి చర్చలు జరపాలి. మీకేంటి? వాళ్ళని పిలిపించి, దానికి సంబంధించిన నాయకుల్ని పిలిపించి చర్చలు జరపాలి. రీసెంట్ గా ఉద్యోగులు ఈ మధ్య ఒకసారి చేస్తే అప్పుడు కూడా ఈయన ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఈయన ముందరకు వస్తాడు. ఈయన ఎవరండి? ఒక జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేత కదా, అదన్నా చెప్పమని చెప్పండి. నాకు పరిపాలన చేత కాదు, అందుకని నేను ఒక సలహాదారుని పెట్టుకున్నాను, అతను మాట్లాడుతా ఉన్నాడు, నేను మాట్లాడలేకపోయాను, నువ్వు ఒప్పుకోమనండి. లేదంటే నువ్వు ప్రజలు నిన్ను చూసే కదా ఓట్లేసింది, నిన్ను చూసి ఓట్లేసినప్పుడు నువ్వు సమాధానం వాళ్ళకి చెప్పాలా లేదా? నీ బాధ్యత కదా. ఈ రోజు అంగన్వాడీలు రోడ్డు పైన చేస్తా ఉంటే ఆడవాళ్ళని రోడ్ల పైన కొట్టిస్తాడు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు, వాళ్ళ కుటుంబాలు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. వీళ్ళు ముఖ్యమంత్రి, మంత్రుల సిగ్గుండాలి. రాష్ట్ర ప్రజలు నిలదీస్తూ ఉన్నారు.
దీనికి ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సెకండ్ లాంటి ఇలాంటి వ్యక్తుల్ని పెట్టి కావాలని నీచ రాజకీయానికి తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా చెప్పేది, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడు, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చుకోండి, అంతేగాని బయటకు వచ్చి అంగన్వాడీలకి ఉద్యోగులకి వీళ్ళతో మాట్లాడే రైట్ మీకు లేదు. మీరు సలహాదారుడు మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళతో చర్చలు జరపాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజలు ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలచే మంత్రులు అయ్యారు. మంత్రులు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తారు. ఇక్కడ చర్చలు జరపాలంటే ఎవరు జరపాలండి? మంత్రులు జరపాలి. ఆ శాఖకు సంబంధించి మంత్రి వచ్చి చర్చలు జరిపి ఇవి ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి పరిధిలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారు దానిపైన స్పందించి వీళ్ళకి చెప్పాలి ఇవి చేస్తా. కానీ వీళ్ళందరి సమ్మతి లేకుండానే ఈయన బయటకు వస్తారా సజ్జల? అది వాళ్ళకే తెలియాలి. అసలు ఈయనకి రైట్ లేదని నేను చెప్తున్నా. ఈరోజు అంగన్వాడీ కార్మికుల్ని విమర్శించాడు, ఏమని 1,00,000 ఓట్లు పోతాయని. జగన్మోహన్ రెడ్డి గారికి అంగన్వాడీ తరపున చెప్పబోయేదంటే 1,00,000 ఓట్లు అంటున్నావు, అదే 1,00,000 మంది ఒక్కొక్కరు 10 మందిని మారిస్తే 10 లక్షల ఓట్లు. ఆ విధంగా మార్చుకుంటూ పోతే గతంలో ఎవరైతే వీళ్ళు మన గ్రాడ్యుయేట్స్ ఓటర్ ఉన్న వాళ్ళు ఒక 10 లక్షల మంది, వాళ్ళు ఒక 10 మందిని మారిస్తే కోటి 40 లక్షల ఓట్లు, 1,40 లక్షల ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పడతా ఉన్నాయి డైరెక్ట్ గా. ఇంకా చూస్తే మున్సిపల్ కార్మికులు, విద్యార్థులు, ఇంకా చాలా అనేక రంగాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేత నష్టపోయారు. వీళ్ళందరూ ఓట్లు వేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా వై నాట్ 175 అని. వై నాట్ 175 కాదు, వై నాట్ 1 సీట్ అనుకునే స్థితికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుందని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా ఆయన పరిధుల్లో ఉండమనండి. ఆయన సలహాదారుడు, జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చుకో, అంతేగాని నువ్వు ప్రజలకు సలహాలు ఇచ్చేదానికి కాదు నువ్వు ఉండేది.